శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ట్రెండింగ్ మీమ్స్, ఫన్నీ క్యారెక్టర్స్తో ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ట్రెండింగ్ మీమ్స్, మూవీ రిఫరెన్స్లతో యూత్కు తగ్గట్లు కామెడీ క్రియేట్ చేసి, ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే హీరో క్యారెక్టర్ను ఫన్నీగా ఎలివేట్ చేసిన మూవీ సింగిల్. ఈ మూవీ థియేటర్లలో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఫ్యాన్స్ను కడుపుబ్బా నవ్వించేసింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ను అలరించేందుకు వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ సింగిల్. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజైంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో తెలుగులో రిలీజైన సింగిల్ మూవీ ఓటీటీలో మాత్రం 5 భాషల్లో వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఫ్యాన్స్ను నవ్వించిన ఈ మూవీ శుక్రవారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. 129 నిమిషాల రన్నింగ్ టైం ఉన్న ఈ మూవీ థియేటర్లలో 25 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. సామజవరగమన, ఓన్ భీమ్ బుష్ తర్వాత సింగిల్ మూవీతో శ్రీ విష్ణు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూవీకి కార్తీక్ రాజు డైరెక్టర్. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. విజయ్ ఓ బ్యాంక్ ఎంప్లాయ్. జీవితంలో ఒక్క అమ్మాయినైనా ప్రేమలో పడేయాలన్నది అతడి లక్ష్యం. స్కూల్, కాలేజీ డేస్లో చాలామంది అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిలంతా విజయ్ ప్రేమను రిజెక్ట్ చేస్తారు. జీవితాంతం సింగిల్నే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి టైంలోనే పూర్వ అనే అమ్మాయి అతడి మనసును దోచేస్తుంది. తొలిచూపులోనే పూర్వతో ప్రేమలో పడతాడు విజయ్. ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అదే టైంలో విజయ్ లైఫ్లోకి హరిణి ఎంట్రీ ఇస్తుంది. విజయ్ని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. విజయ్ ప్రేమను తిరస్కరించిన పూర్వ మళ్ళీ అతడికి ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది? హరిణి ప్రపోజల్కు విజయ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? పూర్వ, హరిణిలలో ఎవరి ప్రేమను విజయ్ దక్కించుకున్నాడు? సింగిల్నే ఉండాలని అనుకున్న విజయ్ ఎవరితో మింగిలయ్యాడు? విజయ్ ఫ్రెండ్ అరవింద్ లవ్ స్టోరీ ఏ మలుపులు తిరిగింది? ఈ కథలోకి మూర్తి ఎలా ఎంటర్ అయ్యాడు? అన్నదే ఈ మూవీ కథ. సింగిల్ సినిమా థియేటర్లలో సృష్టించిన విజయం ఓటీటీలో కూడా కొనసాగుతుందని ఆశిద్దాం. ప్రేక్షకులందరూ తప్పకుండా ఈ సినిమాను ఆస్వాదించండి.